ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇటీవల నియోజకవర్గ టికెట్ల ప్రకటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని వివాదాస్పదంగా ఉన్న టికెట్లు కూడా ప్రకటించిన పరిస్థితి. అందులో ముఖ్యంగా పిఠాపురం. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో టీడీపీ పోటీ చేస్తుందా, లేక జనసేన పోటీ చేస్తుందా, లేదా బీజేపీ పోటీ చేస్తుందా అనే ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. మరోపక్క టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలో నాదే టికెట్ అని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల దగ్గర సమీపిస్తున్న వేళ ఒక పక్క రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతున్న నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్న సందర్భం అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే వైసీపీకి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీతకిచ్చారు, అలాగే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో టీడీపీకి ఇస్తే నేను ఏ రకంగా చేయబోతున్న అంశంపై ప్రస్తుతం మన వద్ద పిఠాపురం టీడీపీ పిఠాపురం నియోజక ఇన్ఛార్జ్ వర్మన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చేసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో టీడీపీకి సీట్ ఇస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? అంటే ఎవరో కూడా సీట్లు టక్టక్మని టిక్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి స్నేహితులని, పవన్ కళ్యాణ్ గారి స్నేహితులని, ఇంకొకరి స్నేహితులని జగన్ గారి స్నేహితులని టికెట్లు ఇచ్చారు. వాళ్ళ సామర్థ్యం, ప్రజాబలం, వారు చేసి సర్వీసు, వారు ప్రజలతో ఉంటున్నారా, స్థానికుడా, స్థానికేతరుడా, పొన్నూరు నుంచి వారం రోజుల ముందు వస్తున్నాడా, మళ్ళీ రేపు అయితే కనపడకుండా పోతాడా, కరోనా సమయంలో ఎవడో గట్టిగా పనిచేశాడు, ప్రజల పక్షాన ఎవడున్నాడు, ఇన్ని సమస్యలు చూస్తారు. 2 పంటల కోసం ఏ ప్రాజెక్టులు తెచ్చాం రైతులకి, పేదవాళ్ళ కోసం ఉపాధి హామీ కూలీల గురించి ఎలా పోరాడాం, ఇవన్నీ సమస్యలు కూడా అన్ని రకాలు చూసిన తర్వాతే ఆ మెరిట్లో టీడీపీ ఉంటే టీడీపీకి ఇస్తారు, ఆ మెరిట్లో ఎవడుంటే ఆడికి ఇస్తారు. అంచేత రేపు మాకు ఇస్తే మేము ఏం చేస్తామో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే పురుషోత్తపట్నాన్ని ఆపివేసిందో చంద్రబాబు పేరు ఉండకూడదని, నేను తెచ్చింది 2 పేర్లు ఉండకూడదని ఆ ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభించి రైతులకి 2 పంటలు సస్యశ్యామలంగా పండిస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి రైతులకి పండట్లేదు పంటలు. ఈ సంవత్సరం నీరు లేదు. నీరు లేకపోతే నేను 16 గ్రామాలు తిరిగి కలెక్టర్కి ఫిర్యాదు చేసి ఇరిగేషన్ ఆఫీసులు తిరిగి వేళ నీరు తెప్పిస్తున్నాం. రెండవది మా ఏలేరు ప్రాజెక్ట్ ఇది అయితే కింద 3 అడుగులు కింద వేసి 3 టీఎంసీ నీరు తాండవాకి పట్టుకుపోతున్నాడు మినిస్టర్ రాజా. దీనికి సహకరించిన వాళ్ళు వంగా గీత, పెండెం దొరబాబు. ఈవేళ గీత గారు వచ్చి ఈవేళ ఓటు అడుగుతున్నారంటే ఏమనాలి అంటే రైతుల్ని నోట్లో మట్టి కొట్టి 3 టీఎంసీ నీరు తాండవాకి ఇచ్చేస్తుంటే ఈవేళ రేపు రాబోయే రోజు ఇదంతా ఎడారే, మెరక వ్యవసాయం చేయాలి, వరి పండదు. అంచేత దాన్ని కూడా రేపు ఆపుతాం మేము. ఏ విధంగా ఆపాలో మాకు తెలుసు. అదేవిధంగా ఏలేరు ఆధునీకరణ, కొండకాలవ, సుద్దగడ్డ, గొల్లపురంకి సంబంధించి ముంపు గ్రామాలు పొలాలన్నీ మునిగిపోయి నీరు స్టాగ్నేట్ అయిపోవడంతో పంటలు కుళ్ళిపోయి నష్టపోతున్నారు, కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అలాగే గొల్లపురాలు ఈబీసీ కాలనీలు, మన ఎస్సీ కాలనీలు మునిగిపోతున్నాయి. ఈ ములగకూడదని మేము డ్రైన్ సిస్టమ్ తెచ్చాము. దాన్ని కూడా ఇదే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉత్తరం ఇచ్చి ఆఫ్ చేశారు. దమ్ముంటే చర్చికి రమ్మనండి. దీని మీద మీరు వాళ్ళని ప్రశ్న అడగండి, ఎందుకు ఆపారు, కారణం ఏమైనా ఉందా, ఉంటే ఎందుకు ప్రారంభించలేదు, 5 ఏళ్ళు అయింది. చేత ఏంటంటే ఈ నియోజకవర్గానికి వచ్చిన ఈ చుట్టాలు ఇద్దరు కూడా మొన్నే వస్తున్నారు. వీళ్ళు 25 రోజుల ముందు ఎలక్షన్ల ముందు వచ్చి బాగున్నారా అంటున్నారు. గెలిచిన వ్యక్తులే తిరగకుండా ఉంటే నియోజకవర్గం ఏం బాగుపడితే, కరోనా సమయంలో ఇద్దరు తలుపులు వేసుకుని ఎవడింట్లో ఆడుంటే తిరిగింది నేను 3.5 సంవత్సరాలు, ప్రజలకు ధైర్యం చెప్పింది నేను, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఇప్పించింది నేను, రెమిడీసివిర్ ఇంజక్షన్లు ఇప్పించింది నేను, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనున్నానని తిరుగుతూ 75,000 మాస్కులు పంపిణీ చేసింది మేము, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చింది మేము, స్వయంగా శానిటేషన్ గ్రామాల్లో నేను చేశాను. అంటే ప్రజలకు ఒక ధైర్యం, మా నాయకుడు ఉన్నాడు, మనకు భయం లేదన్నది కల్పించాం. చంద్రబాబు నాయకత్వంలో బోల్డ్ అభివృద్ధి చేసాం. 2,800 కోట్లు, పల్లికి కూడా సిమెంట్ రోడ్లు వేసాం. రాబోయే రోజుల్లో మిగిలిన రోడ్లు, డ్రైన్లు వేసి ఆడపడుచులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. 2 పంటలకు పుష్కలంగా నీరిస్తాం. పేదవాళ్ళు కూలి పనులు, ఉపాధి హామీలు ఏమన్నా దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. మహిళా సమస్యలన్నీ కూడా చూస్తాం. మహిళలు కూడా ఆర్థికంగా నిలబడే విధంగా కార్యక్రమాలు చేస్తాం.
ఏదేమైనా ఈ నియోజకవర్గాన్ని నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. రాత్రి పగలు కష్టపడి తిరుగుతున్నాం. నేను ఇంట్లో పెద్ద కొడుకులా ఉన్నాను. అందరూ కూడా ఆశీర్వదిస్తారు. వైసీపీకి సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తాను. ఎవరో ఏది అయినా ఇక్కడ అభ్యర్థిని నేనే, పోటీ చేసేది నేనే. అంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంది. ఇంటర్వ్యూకి రావాలి, వెళ్ళాలి. ఒక ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏంటి? ప్రజల్లో ఉండాలి. 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాడా? 5 ఏళ్ళకి ముందు ఇంకో 15 ఏళ్ళు ఉన్నాను. 20 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కరోనాలో పనిచేశాడా లేదా? వర్మ పనిచేశాడు. నీటి సమస్యల మీద పోరాడా లేదా? పోరాడాడు. పేదవాళ్ళ సమస్యల మీద పోరాడా లేదా? పోరాడాడు. మత్స్యకారి సమస్యల మీద పోరాడా లేదా? పోరాడాడు. ఇంటర్వ్యూలో అన్ని మార్కులు వస్తే టికెట్ ఎవడపోద్దండి? ఇక్కడున్న ఈడు లోకలా నాన్ లోకలా? ఈడు చుట్టం చూపుకి నగ్గిన నాయకుల్లాగా 3 రోజుల ముందు, తర్వాత 3 రోజుల ముందు, ఆ తర్వాత వస్తున్నాడా? ఇవన్నీ చూస్తారు కదా పారామీటర్స్. 2024 మీకు సీట్ ఇస్తే గెలిపే రంగు ఉండబోతుంది. 2014 కంటే ఎక్కువ ఉంటుంది మెజార్టీ. గతం చూసుకుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా గెలుపొందానో అలాగే అప్పుడు చేసిన అభివృద్ధి చూసానని ప్రజలు పట్టం కడతారు. 2024 ఎన్నికల్లో 14 ఎన్నికల మెజార్టీ కన్నా దాని డబల్ రీతిగా అయితే నేను ముందుకెళ్తానని చెప్పి ఎస్వీఎస్ వర్మ చెప్పే పరిస్థితి.